ఇది కథ, ఇదే జీవితం. ఈ కథ జీవిత అనుభవాల నుండి పుట్టింది. ఇది ఎవరినీ ఉద్దేశించి మరియు కించపరచడానికి కాదు. ఈ కథలోని సన్నివేశాలు మరియు AI ద్వారా సృష్టించబడిన పాత్రలు ఎవరినైనా పోలి ఉంటే అది ఉద్దేశపూర్వకం కాదని గమనించగలరు. జీవితంలో మనం చేసే ప్రతి ఎంపికే మన ఐచ్ఛికం. కానీ ఆ ఎంపిక వెనుక మన ఇష్టం ఉందా, లేక లోకం పెట్టే నిబంధనలున్నాయా? ఈ కథ తన ఐచ్ఛికాన్ని వెతుక్కుంటూ ఒక కవి చేసిన ప్రయాణం. అక్కడ ఆకాశమంత వేదిక, మార్మోగిపోతున్న కరతాళ ధ్వనులు, కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల నడుమ ఓ కళకి దక్కిన గౌరవం, ఒక కవికి జరుగుతున్న ఘన సన్మానం. అది చూస్తున్న నాకు ఈ సన్మానం కేవలం ఒక కవికి అందిన బహుమానంలా అనిపించలేదు. మనందరి గొంతు చివర బిగపట్టిన ఎన్నో నిగూఢ సత్యాలను ధైర్యంగా వెలికితీసిన పోరాటానికి జరుగుతున్న విజయోత్సవంలా తోచింది. అలా కళ్ళ ముందు కదలాడిన ఈ దృశ్యం ఒక్కసారిగా నా మనసు లోతుల్లో దాగిన జ్ఞాపకాలను మెల్లగా 3 దశాబ్దాలు వెనక్కి నెట్టింది. ఏడో తరగతి చదువుతున్న రోజులవి. నైపుణ్యం అనే ముసుగులో పిల్లల మధ్య హెచ్చుతగ్గులను బేరీజ్ వేస్తూ సంఖ్యల కొలమానంతో మార్కుల పంపిణీ జరుగుతుంది. ప్రతిసారి నాకు నామమాత్రంగానే మార్కులు వచ్చాయి. అందరూ ఆ అంకెల గారడీలో సతమతమవుతున్నా నా హృదయం మాత్రం ఆ తర్వాత గంట సమయం కోసం ఆరాటంగా ఎదురుచూసేది. అదే ఐచ్ఛిక సమయం. ఇతరులకి అది సాధారణ విరామం, నాకు మాత్రం అది శ్వాస. ఇక్కడ ఎవరి ఆదేశాలు లేవు, ఎవరి అభిప్రాయాలు లేవు. నా గుండె చెప్పిన మాట విని నా మదిలో మెదిలిన ఊహలను కాగితంపై కదిలించే స్వేచ్ఛ. ఇతర పిల్లల ఆటల్లో మునిగితే నేను మాత్రం పదాల్లో మునిగిపోయేవాణ్ణి. ఆ క్షణాలు చాలా వేగంగా గడిచేవి, కానీ రోజంతా అవే నా వెంట నడిచేవి. అలా నా మనసులో బలంగా పాతుకుపోయిన నా ఐచ్ఛికాన్ని మరింత స్పష్టంగా చేసిన ఒక సంఘటన, ఒక రకంగా నా జీవితాన్ని మార్చిన ఘటన ఇప్పటికీ గుర్తుంది. ఒకరోజు తరగతిలో మాస్టర్ ఇలా అడిగారు, భవిష్యత్తులో మీరు ఏమవ్వాలి అనుకుంటున్నారు? మా నాన్న కోరిక ప్రకారం నేను ఇంజనీర్ అవుతాను. మా ఇంట్లో డాక్టర్ లేరు మాస్టారు, అందుకే నేను డాక్టర్ అవుతాను. నా స్నేహితులు నేను బాగా మాట్లాడతానంటారు, అందుకే లాయర్ అవుతాను. నిజానికి ఆ సమాధానాలన్నీ వాళ్ళవి కావు, అవి ఇతరుల కలలు. ఇంతలో నా సమాధానం, నేను కథలు పాటలు రాసే కవి అవుతాను మాస్టారు. ఆ సమాధానానికి క్లాస్లో ఒకంత ఆశ్చర్యం, వెంటనే నవ్వుల తుఫాన్. అందరిలో ఒకే రకమైన ముఖాభినయం. ఇదేం లక్ష్యం అన్నట్టుగా నన్ను చూశారు. నీ ఐచ్ఛికం అడగలేదురా, బ్రతకడానికి ఏం చేస్తావు? నేను సమాధానం చెప్పలేదు. నా దగ్గర జవాబు లేలే కాదు, నేను చెప్పే జవాబు మాట కాదు, పాట అవ్వాలని నా మనసు చెప్పింది. అప్పటికి మాత్రం మౌనమే సమాధానం అయింది. మెదడులో తొలిచేస్తున్న ఎన్నో ఆలోచనలు ఆ రోజు ఇంటి వరకు పాకి. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. మాస్టర్ అడిగిన ప్రశ్న మళ్ళీ మళ్ళీ చెవుల్లో మారుమోగింది. బ్రతకడానికి ఏం చేస్తావు? ఏదో తెలియని ఆవేదన, ఏదో బలంగా సాధించాలన్న తపన అన్నీ నన్ను చుట్టుముట్టాయి. తెల్లవారింది. భానుడి వెచ్చని కిరణాలు భూమిని తాకుతున్న వేళ నా ప్రశ్నలకి ఆశా కిరణాలు చిగురుస్తున్నట్టు అనిపించాయి. అంతలో ఇంట్లో నాన్న మాట చెవిని తాకింది. నాలోని ఈ అంతర్మదనానికి నాన్నే సమాధానం చెప్తారని మనసు చెప్పింది. ఆలస్యం చేయకుండా నాన్నని అడిగాను, బాధ్యత ఎప్పుడు బరువుగానే ఉండాలా నాన్న? బాధ్యత కూడా మన ఐచ్ఛికంగా మారకూడదా నాన్న? బాధ్యత అంటే బరువు కాదు నాన్న, అది మన బలం అవ్వాలి. ఆ మాటలు నాకున్న అన్ని సందేహాల్ని పటాపంచలు చేశాయి.
అప్పుడే అర్థమైంది, ఐచ్ఛికం తేలికైన మాట కాదు, మన గుండె ఒప్పుకున్న నిజం. ఇది బతకడానికి కాదు, బతకడం ఎంచుకోవడానికి. ఇది కథ, ఇదే జీవితం. ప్రతి మలుపు ఒక జ్ఞాపకం, ప్రతి గెలుపు ఒక సన్మానం. అన్ని మాటలు అర్థమయ్యే వయసు వచ్చింది, కానీ అన్ని మాటలు అంగీకరించే మనసు రాలేదు. కాలం ముందుకు సాగుతున్న కొద్దీ నా అసలైన ప్రయాణం మొదలైంది. చప్పట్లేని రోజులు ఎన్నో చూశాను. కొన్ని రాత్రులు కలం కాగితాన్ని తాకిన పదాలు బయటకు రాలేదు. కొన్నిసార్లు నా ఐచ్ఛికమే నా కుటుంబానికి భారమైందేమో అనిపించి బాధపడ్డాను. నన్ను నేనే ప్రశ్నించుకున్నాను, ఇది స్వేచ్ఛనా లేదా నా మొండితనమా? అప్పుడే నాన్న మాటలు గుర్తొచ్చేవి. బాధ్యత అంటే బరువు కాదు నాన్న, అది మన బలం అవ్వాలి. అప్పుడు మనస్సు కుదుట పడేది. అప్పటి నుండి నా ఐచ్ఛిక నిజంతో సాగింది. ఎన్నో పాటల రూపంలో, మరెన్నో కథల రూపంలో సామాన్యుల జీవితాలు రాశాను. ఈ ఒడిదుడుకుల మధ్య నా కలంలోని సిరాతో తడిసిన పాటలెన్నో, సమాజాన్ని కాగితంపై ఆవిష్కరించిన కథలెన్నో పుట్టుకొచ్చాయి. ఇష్టంగా మొదలై ఐచ్ఛికమనే ఎంపికతో బలపడి ఎన్నో చీత్కారాలను ఎదిరించి నిజం గెలిచే వరకు పోరాడి కన్న కల నిజమయ్యే వరకు ఓపికతో నిలబడ్డ నా జ్ఞాపకాలన్నీ క్షణాల్లో కళ్ళెదురు తిరిగాయి. అలా 30 ఏండ్ల జ్ఞాపకాలని గుర్తు చేసింది ఈ వేదిక. ఎందుకంటే నా కథలోని కవి ఈరోజు వేదికపై సత్కారాన్ని అందుకుంటున్న కవి వేరే కాదు, ఒక్కరే. ఆ కవిని నేనే. ఎందరో గొప్ప కళాకారులు, యువకులు, మరెంతో మంది అభిమాన సందోహంలో నా చూపు వేదిక ముందు వరుసలో నిలిచిన ఒక ముఖంపై ఆగింది. అతడెవరో కాదు, నా 7వ తరగతి మాస్టర్. ఆ రోజు మాస్టర్ నాతో అన్న ఒకే ఒక్క మాట, నువ్వు నీ ఐచ్ఛికాన్ని నమ్మి గెలిచావు. మనిషి ఎంచుకునే ఐచ్ఛికానికి మొదటి అడుగు ఒంటరిగా పడొచ్చు, కానీ ఇప్పుడు అదే ఎందరికో ఉన్నత మార్గమైంది. ఇది నా కథ, ఎందరో జీవితాలు మార్చే కథ, ఎందరో ఎంచుకునే కథ. మన తలరాత ఇంతే అని సరిపెట్టుకునే కథ కాదు, మనం కోరుకున్న విధంగా చేతిరాత రాసుకునే నిజమైన కథ.